రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి మేతి పనీరు చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మేతి పనీరు ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ కాంబోలో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూస్తారు. చూడండి, మేతి పనీరు చేసుకునేటప్పుడు ఆకులు మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇలా కాడలు ఉంటే మాత్రం వీటి నుంచి వేరు చేసి యూస్ చేసుకోవాలి. ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. నేను బిర్యానీ స్పైసెస్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. బ్లాక్ పెప్పర్, సిన్నమన్ స్టిక్స్ అండ్ బే లీవ్స్, నెక్స్ట్ క్లోవ్స్ అంటే లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఇవి ఫ్రై చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఇందులో జీరా కూడా యాడ్ చేసుకోండి. వన్స్ ఈ ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి చాప్ చేసి. నెక్స్ట్ ఫ్రెష్గా నేను క్రష్ చేసి వేసుకుంటున్నానండి జింజర్ గార్లిక్. మీకు వీలైతే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రెష్గా క్రష్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని నేను ఆయిల్లో ఇది ఫ్రై అవ్వాలని చెప్పేసి వేసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇవి కూడా ఫైన్ చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. ఓకేనా? ఇది పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మేతి లీవ్స్ ఇందులో చాపర్లో వేసుకొని క్రష్ చేసుకోవాలి అంతే. ఓకేనా? లేదంటే చిన్నగా చాప్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ టొమాటో ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓకేనా? చూసారా, ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మెంతి ఆకు చూసారా ఎలా చాప్ అయిందో, చాపర్లో చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫైన్ చాప్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అంటే మెంతి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మెంతి ఆకు వేసాం కదా. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మెంతి ఆకులు వేసుకున్నాం కదా, ఇది బాగా కుక్ అవ్వాలి. ఎంత సాఫ్ట్గా కుక్ అయితే అంత మంచిది. కొందరు ఏం చేస్తారంటే గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకుంటారు. అలా కాకుండా ఇలా ఫైన్ చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? చూసారా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ బాయిల్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇన్ కేస్ మిల్క్ కాకపోతే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ ప్రిఫర్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే బెస్ట్ కదా. ఎవ్రీ టైం మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉండదు. సో నేను ఫ్రెష్ మిల్క్ బాయిల్ చేసింది యాడ్ చేసుకున్నాను. ఇలా మిల్క్లో ఒక 5 మినిట్స్ అయినా బాయిల్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, నెక్స్ట్ గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కాజు కూడా యాడ్ చేసుకుందాం క్రష్ చేసి. ఓకేనా? ఒకవేళ అలా కాకుండా మీకు పేస్ట్ కావాలనుకుంటే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ క్యాలరీస్ యాడ్ చేయాలనుకోవట్లేదు. సో నేను కొన్ని కాజు మాత్రమే తీసుకుంటున్నాను. ఓకేనా? మీకు కావాలనుకుంటే సఫిషియెంట్గా ఎక్కువ హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, కాజు ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను.
ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు, కాజు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నది అనేది. సాల్ట్ సరిపోయిందా లేదా చూద్దాం. ఓకేనా? సరిపోయింది. సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఓకే అయ్యింది. ఫైనల్గా ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఫైనల్గా పన్నీర్ చాప్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాం. వీటిని ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. ఇన్ కేస్ ఎక్కువ కుక్ చేసుకున్నాం అనుకోండి ఇవి చాలా హార్డ్గా అయిపోతాయి. ఓకేనా? జస్ట్ కొద్దిగా లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటికి పట్టేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? లేదంటే ఇవి హార్డ్గా అయిపోతాయి. చూడండి, ఫైనల్గా గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే గీ ప్రిఫర్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా గీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీలో. ఓకేనా? ఫైనల్గా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మెంతి పనీరు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో అనేది. ఓకేనా? చాలా టేస్టీగా వచ్చిందండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత టేస్టీగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇదేంటంటే చపాతీ, రైస్, రోటీస్, ఎనీథింగ్ అందులో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా? నాకైతే చాలా టేస్టీగా ఉందండి. వీలైతే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.